చేగుంట మండల కేంద్రంలో స్థానిక గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4న జన్మించడం జరిగిందని, 1924 మే 7న మరణించడంతో ఆయన వర్ధంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతుందన్నారు. అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మన్యం వీరుడని, గిరిజనులను ఏకం చేసి అటవీ చట్టాలకు వ్యతిరేకంగా 1922-24లో తిరుగుబాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులతో పాటు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి సర్పంచ్ బాబు మరియు వార్డు మెంబర్లు మరియు మాజీ చైర్మన్లు అందరికీ పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారములు. నేటి రోజున మనం అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ బ్రిటిష్ పాలనలో 1827 జూలై 4 రోజున ఆయన విశాఖపట్నంలో జన్మించారు. అప్పటి బ్రిటిష్ వారి గిరిజనుల పైన చేసుడు మరియు అప్పటి మహిళల పైన అత్యాచారాలు చేసుడు, బ్రిటిష్ వారి దౌర్జన్యాన్ని చూసి అల్లూరి సీతారామరాజు గారు వాళ్ళకు తిరుగుబాటు మొదలుపెట్టారు. వాళ్ళపైన వాళ్ళ పోలీస్ స్టేషన్లను ధ్వంసం చేసి వాళ్ళ తుపాకులను వేటుగా తీసుకొని వాళ్ళపైన తిరుగుబాటు మొదలుపెట్టారు. అప్పుడు ఉన్న బ్రిటిష్ అధికారులు ఆయన పైన ఎవరైనా ఆచూకీ చెప్తే 10,000 రూపాయలు ఇనామీ ఇస్తామని ప్రకటించారు. ఆయన భయపడకుండా చెప్పు చెదరకుండా వాళ్ళపైన ఎదురుగా ఎన్నో ఉద్యమాలు చేశారు, ఎన్నో ఎదురు కాల్పులు జరిపారు. ఆయనకు శ్రద్ధాంజలి తెలుపుకుంటూ నా స్పీచ్ ముగిస్తున్నాను.